మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గమైన నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఎన్నికల ముందు పెరుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీలో చేరుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ముత్తుకూరులో వైసీపీ నేతలు భారీ ఎత్తున టీడీపీలో చేరారు. తాజాగా వెంకటాచలంలో మాజీ మంత్రి సోమిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సమక్షంలో సుమారు 400 మంది టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి రాజకీయ సునామీ సృష్టించబోతోందని తెలిపారు. సర్వేపల్లిలో ఉన్న కక్ష సాధింపు రాజకీయాలు రాయలసీమలో కూడా లేవని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ గారితో ప్రయాణం చేయలేక నేను 16 నెలల అధికారాన్ని వదులుకుని వచ్చిన రోజు ఆనాడు సభల్లో, ఆందోళన కార్యక్రమాల్లో, టీవీల్లో జగన్ గారి వ్యవహార శైలి గురించి నేనేమి చెప్పానో ఈ రోజు అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు గత నెల రోజులుగా టీవీ పెడితే ఆనాడు నేను చెప్పిన మాటలనే ఈనాడు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో సామాన్యులు నోట ఏం మాట వస్తుందంటే, ప్రజల నోట ఏం మాట వస్తుందంటే, జగన్ గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చేత్తో రూపాయి ఇచ్చి రెండో చేత్తో 10 రూపాయలు లాక్కోవడం, ఒక చేత్తో రూపాయి ఇచ్చి రెండో చేత్తో 10 రూపాయలు ఏందని అనుమానం కొంతమందికి రావచ్చు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చరిత్. థ్యాంక్ యూ విజయ్. ఏదైతే ఈ రోజు మనం గమనిస్తున్నట్లయితే గత కొద్ది రోజులుగా సర్వేపల్లి నియోజకవర్గం మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా కూడా తెలుగుదేశం పార్టీకి వరుసగా చేరికలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. మొన్న ముత్తుకూరు మండలంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ముత్తుకూరు మండల కేంద్రంలోనే, అలాగే బ్రహ్మదేవి నుంచి కూడా ఆయనకి భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ముత్తుకూరు గ్రామంలో దగ్గర 150 కుటుంబాలు ఆ రోజు పార్టీలో చేరాయి. నిన్న అదే విధంగా నిన్న కూడా పూర్తిగా వెంకటాచలం మండలం గుడ్లూరు వారిపాలెంలో పెద్ద ఎత్తున సుమారు 400 కుటుంబాలు పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైతే నెల్లూరు జిల్లాలో స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ అని చెప్తారు. కానీ అలాంటి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలోనే పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు ఒకంత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంత భయానికి గురి చేస్తుందనే చెప్పాలి. అంటే ఇదే కాకుండా ఏదైతే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలం పొదలకూరులో కూడా పెద్ద ఎత్తున ఇంకా 2-3 రోజుల్లో కూడా పార్టీలో చేరుతారంటూ కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికార పార్టీకి అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మనం గమనించినట్లయితే పూర్తిగా ఈ చేరికలన్నీ కూడా అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, లేకపోతే గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం, నిరంకుశంగా వ్యవహరించడం, ఇది ఏదైతే మొన్న జరిగినటువంటి భూ సర్వేల్లో ఏదైతే సాధారణమైన ప్రజలకు ఇబ్బంది జరగడం, అలాగే ఏదైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి పోర్టు కూడా కంటైనర్ టెర్మినల్ పోర్టు తరలిపోవడం, ఇలా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అధికార పార్టీకి శాపంగా మారాయని చెప్పాలి. నిన్న జరిగినటువంటి చేరికలకి పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున గ్రామాల్లో జనసేన జెండాలు, టీడీపీ జెండాలతో అయితే పెద్ద ఎత్తున నాయకులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీరికైతే ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 2-3 రోజుల్లో పొదలకూరులో, అంటే ఏదైతే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత గ్రామం ఉన్నటువంటి పొదలకూరులో కూడా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి అనేటటువంటి ఊహాగానాలు అయితే మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బగానే భావించాలి విజయ్. రైట్, థ్యాంక్ యూ చరిత్.